3 ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు అన్న అభియోగంపై పుండరీకాక్షయ్యను బోన్లో నిలబెట్టారు కోర్టులో. 60 ఏళ్ల పుండరీకాక్షయ్య జడ్జిగారిని 3 ప్రశ్నలడిగారు. 1. అసలు నా పేరు పుండరీకాక్షయ్య అని ఎవరు చెప్పారు? ఏ ఆధారంతో నాకా పేరు తగిలించారు? అనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నేను కేదార్నాథ్ కొండచర్యల ప్రమాదంలో మరణించి నేటికి 11 సంవత్సరాలైనట్టు రుద్రప్రయాగ తహసీల్దారు ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం నేను సమర్పించాను. మరి నేను చనిపోతే ఆ కార్యాలయాలకు ఎవరు నిప్పంటించినట్టు? మూడో ప్రశ్న, మొదట నా అస్తిత్వాన్ని నిరూపించి తరువాత నేను చేసిన నేరాలకి శిక్ష విధించమని కోరుకుంటున్నాను అన్నాడు. అసలు చనిపోయిన వ్యక్తి మీద కేసు ఎలా వేశారు? బ్రతికి ఉన్న పుండరీకాక్షయ్య పేరు మీద డెత్ సర్టిఫికెట్ ఎలా మంజూరు చేశారు? దీనికంతటికీ కారణం ఎవరు? పిల్లలా? ప్రభుత్వమా? సమాజమా? న్యాయ వ్యవస్థ? ఇన్ని ప్రశ్నలు అడిగిన పుండరీకాక్షయ్యకి సరైన న్యాయం జరిగిందా? తెలుసుకోవాలనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అస్తిత్వ సంక్షోభం అనే వీడియోలో పూర్తి కథను వినండి.